సార్ మీకు ఫోన్. ఎవరు? అఫ్జల్ గని. స్పీకర్ ఆన్ కరో. హలో మేజర్ సాహబ్, ఆదాబ్ అర్జే. మీ అమ్మ, అమ్మమ్మ, కొడుకు, మామ, అత్త, బావ, చెల్లెలు, మేనగోడాలు అందరూ కలిసి వెరసి 9 మంది 108 కోట్ల ప్రజానికంలో 9 మంది పోతే లెక్క చూసుకో మేజర్. గంటలో మీ వాళ్ళందరినీ కాల చేస్తున్నా. మగాడివైతే కాపాడుకో. ఖుదా హాఫిజ్. సార్ డోంట్ లీవ్ దట్ బాస్టర్డ్. రెహమాన్ సార్ పోతే నా ఉద్యోగమే పోతుంది సార్. మీరు వెళితే మంచి జరుగుతుంది. ప్లీజ్ వెళ్ళండి సార్. ప్లీజ్ వెళ్ళండి సార్. ప్లీజ్. నేను పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మహమ్మద్ షఫీని. సరస్వతి బాల విద్యాలయ స్కూల్ జెండాలో అఫ్జల్ గని బాంబు పెట్టాడు. 200 మంది పిల్లలు చనిపోతారు. వెళ్ళి కాపాడు. ఓవర్. గంటలో మీ వాళ్ళందరినీ కాల చేస్తున్నా. మగాడివైతే కాపాడుకో. స్కూల్ జెండాలో అఫ్జల్ గని బాంబు పిల్లలు చనిపోతారు. मेजर, इस यूनिफॉर्म के साथ तुम्हारा गन कहाँ है? हाँ? AK-47 पकड़ो. किसको मारे? हाँ? इधर इसको या इसको.
అమ్మా 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 డాడీ 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 बेटा డాడీ డాడీ बेटा बेटा डैडी मैं स्कूल नहीं गया गाना भी नहीं गाया गाना 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 తల్లిని కొడుకుని బంధువుల్ని పోగొట్టుకొని తను కోమాలోకి వెళ్ళిపోయాడు. నిజానికి జయసింహ దేశద్రోహి కాదు. అతని వెనక కొంతమంది కుట్రదారులున్నారని మా అనుమానం. అది రుజువు చేయటం కోసమనే ఈ రహస్యమైన ప్రదేశానికి తీసుకొచ్చి అటు ప్రభుత్వానికి ఇటు మిలిటరీకి తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. కానీ ఇంతవరకు స్పృహ రాలేదు. 4 సంవత్సరాల క్రితం మేజర్ జయసింహ మొహమ్మద్ షఫీ అనే వ్యక్తిని నవా ఖైదాలో కోవర్టుగా పెట్టారు. అతను ఎప్పటికప్పుడు ఇండియాలో జరుగుతున్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించిన వివరాలు జయసింహకి పంపిస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. జయసింహ కోమాలోకి వెళ్లిన మరుక్షణం అతనికి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ని డీకోడ్ చేశాం. జయసింహని దేశద్రోహిని చేయటం వెనుక కొన్ని రాజకీయ శక్తులు, మిలిటరీలో కొంతమంది అధికారులు ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. తనే స్వయంగా అక్టోబర్ 12వ తేదీన హిమాచల్లో హిడింబా టెంపుల్కి వస్తానని, అక్కడ వివరాలు ఇస్తానని మెసేజ్. అక్టోబర్ 12వ తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. కానీ జయసింహ ఇంకా కోలుకోలేదు. మహమ్మద్ షఫీ జయసింహను మాత్రమే పోల్చుకోగలడు. అలాగే జయసింహ మాత్రమే షఫీను పోల్చుకోగలడు. కాబట్టి షఫీ జయసింహ కలుసుకోవాలంటే ఈ జయసింహను పంపలేం. జయసింహ రూపంలో ఉన్న మిమ్మల్ని మేజర్ జయసింహగా హిడింబా టెంపుల్ కి పంపించగలిగితే ఖచ్చితంగా కొంత ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. దాంతో అసలు దేశద్రోహులెవరో బయటపడుతుంది. ఇంతవరకు ఏ నటుడు చెయ్యని ఈ పనిని మీరు చేయగలిగితే దేశంలో నిజాయితీ పరులైన వీర జవాన్లందరూ మీకు సెల్యూట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు వచ్చి కథ చెప్తుంటే ఆ కథలో జయసింహ పాత్ర ఊహించుకుంటేనే తెలియకుండా నాలో జయసింహ ఆవహించారు. నా నట జీవితంలో ఎన్నో పాత్రలు వేశాను. నాకంటే ముందు ఎంతో మంది మహానటులు ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేశారు. కానీ ఏ మహానటుడికి దొరకని అదృష్టం ఈ దక్కింది. కళ్ళ ముందు బతుకున్న ఒక మహనీయుడి పాత్రని ఒక నటుడిగా నేను పోషించడం చేస్తాను. జయసింహ పాత్రని చేస్తాను. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాను. జయసింహ దేశద్రోహి కాదు, నిజమైన దేశభక్తుడని రుజువు చేస్తాను. హేమా 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 ఎందుకు అలా అరుస్తున్నారు? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హేమా. Thank you. నీకోసం కేక్.
కేకా యా నా గిఫ్ట్ ఏది? గిఫ్టా మర్చిపోయా, రేపు తెస్తా. మేడం చెడ్డీ 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 మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మేడం. థ్యాంక్ యూ చెడ్డీ. అమ్మా నేను ఇక్కడ ఉన్నా. ఇవి పట్టుకోండి. ఇవన్నీ నాకేనా? సరిపోలేదా? ఇంకా కావాలా చెప్పండి. సో స్వీట్ చెడ్డీ. ఏమా? రూమ్లోకి వెళ్ళి ఆ నగలు వేసుకొని రండి. తీసుకురండి. ఇవన్నీ నీకెక్కడిరా? ఆర్ఎస్ జ్యువెలరీస్. ఏంటి కొట్టుకొచ్చావా? కొనుక్కొచ్చాను. డబ్బులు ఎక్కడిరా నీకు? క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డు నీకెక్కడదో? మీదే. నాదా? నాకిశాను. నాకేసావా? నాదా? అయ్యో ఒరే, నువ్వెక్కడ దొరికావురా నాకు? హేమా హేమా చెడ్డీ ఎలా ఉన్నాను? చందన బెదర్ శాడ్ లో చార్మిలా ఉన్నారు. చెడ్డీ హృదయం ఒలిచెనే బుద్ధిమంటూ నిన్నే వలచెనే. ఇరుములో హృదయం ఒలిచెనే బుద్ధిమంటూ నిన్నే వలచెనే. పూజించే యంత్రుడు పువ్వాసనకొచ్చాడు, మన మనిషి వింటోడు మన్మధుడై వచ్చాడు. భూమికే అందరి అందం చూడాలనుకున్నాడు, చూడని ప్రేమే మనదన్నాడు. I don't want each of you, I love you, I don't want each of you, I love you, మేజర్ జయసింహ రిపోర్టింగ్ సార్. ఈ రోజే అక్టోబర్ 12 మొహమ్మద్ షఫీ హిడింబా టెంపుల్ కి వచ్చేది ఈ రోజే. బీ ఆన్ డ్యూటీ. ఎస్ సార్. जय सिम्हा, माता जी के नाम पे कुछ दे दो बाबा. जय सिम्हा, बाबा के नाम पे कुछ दे दो बाबा, पैसा दे दो बाबा. जय सिम्हा, मैं मोहम्मद शफी. షఫీ షఫీ వాట్ హ్యాపెండ్? తెలియదు సార్. ఎవరో బైక్ లో వచ్చి కాల్చుకుంటూ వెళ్ళిపోయారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? నో సార్. ఏమైనా చెప్పాడా? ఏదో చెప్పాలనుకున్నాడు, ఈలోగా చనిపోయాడు. జితేంద్ర సార్ ఈయన తీసుకెళ్ళు. ఓకే. Come on. Come on, hurry up. Get up. Come on, అయితే. నరేంద్ర ఆపరేషన్ సక్సెస్. ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు, చచ్చాడు.